పితా పుత్ర పవిత్రాత్మ నామమునా వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరొకసారి మనం ఆగమన కాలంలో 2వ రోజునకు చేరి ఉన్నాం. ఈ దినము మరొకసారి మనలందరినీ వెదకి వచ్చి మన పాపదోషములను తొలగించి మన కన్నీళ్లు తుడిచే ఆ యేసు ప్రభు రాకడ కోసం సిద్ధం చేసుకుందాం. భక్తితో ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును అర్పించుకుందాం. ఈరోజు అనేక సంవత్సరాలుగా మనతో పాటు నిలబడుతున్నటువంటి ఉదార స్వభావంతో కానుకలిచ్చి అన్ని సెంటర్స్ని ఆదుకున్నటువంటి అవారి అంతోని గారి యొక్క తల్లి సుశీలమ్మ 18వ మరణ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మశాంతి కొరకు, అలాగే అవ్వారి సౌరయ్య మంచి ఆరోగ్యం కొరకు, అలాగే కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. అవ్వారి సౌరయ్య కుటుంబం. ఆరోగ్యరెడ్డి మంచి ఆరోగ్యం, రాకపోకల్లో దేవుని కాపుదల, ఆశ్రిత అంకిత్ల బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. క్రిస్టోవ జీవితంలో గత నెల దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఈ నెల దేవుడు చేయబోయే మేలులను బట్టి కృతజ్ఞతగా, ఆర్థిక సమస్య నుండి విడుదల, అభివృద్ధి కొరకు రోస్లిన్ మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఐరన్ మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు, అన్న జెసికా మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారి వారికి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. క్రిస్టోఫర్. అవ్వారి సుశీలమ్మ 18వ మరణ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మశాంతి కొరకు, అలాగే అవ్వారి శౌరయ్య మంచి ఆరోగ్యం కొరకు, అలాగే కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. అవ్వారి శౌరయ్య. అవ్వారి సుశీలమ్మ 18వ మరణ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అవ్వారి ఆంతని. అవ్వారి సుశీలమ్మ గారు మనకు ఎక్కువగా అనేక విషయాలలో అనేక సంవత్సరాలు సహాయం చేసినటువంటి అవ్వారి అంతని గారు ప్రియమైనటువంటి తల్లి, మనకు చాలా విషయాలలో సహకరిస్తున్న కుటుంబం. ఆ తల్లి యొక్క ఆత్మశాంతిని పొంది పరలోకం వెళ్ళి మన కోసం ప్రార్థించడానికి ప్రార్థిస్తాం. అవ్వారి అంతని గారి కుటుంబానికి ఈ సమయంలో తల్లిగా ఉండి దేవుడు దీవించుకుని ప్రార్థించుకుందాం. అంతోనమ్మ కుటుంబమును ప్రభు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా గురువుల కన్యాసుల మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. శేఖర్, కవిత, లూసీ, శ్రేయాస్ కుమార్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్యల నుండి విడుదల, శేఖర్కి పక్షవాతం నుండి సంపూర్ణ స్వస్థత, సుధాకర్కి ఉద్యోగంలోని సమస్యలు తీరినట్లుగా, నేహా మెర్లిన్ మంచి ఆరోగ్యం, నిహాన్ మొదటిసారి పాఠశాలకు వెళ్ళుచుండగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. గ్లాడీ ఆండ్రూస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా, చేయబో మేలులను బట్టి కృతజ్ఞతగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ఎంఎం భాగ్యంని 74 సంవత్సరాలు అన్ని కీడుల నుండి కాచి కాపాడేందుకు, కష్టాలలో మనోధైర్యాన్ని దయచేసినందుకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా, ఫాదర్ సిల్ గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. జి ఫాతిమా సరిత. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించే దేవుడని లూకా 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ సీక్స్ అండ్ సేవ్స్ ద లాస్. లూక్ 19:10 says like that. శిష్యులు పాపం యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన పునరుత్థానం అవుతాడని చెప్పిన విషయాన్ని మర్చిపోయారు. వాళ్ళు వాడిపోయిన ముఖముతో నిలిచిపోయిన సంఘటన లూకా 24వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కానీ యేసు ప్రభు మాత్రం వారిని వదలలేదు. వారి దగ్గరికి వచ్చి వారితో వారి వెంట నడవసాగాను. ఈరోజు వరకు మీరు వాడిపోయి ఉన్నారేమో. మీ జీవితముతో దేవుడు మీతో నడిచే రోజులే ఆగమన కాలం. ఆయన రాకడ మీ ఇంటిలో కూడా జరుగునుగాక. ఆమేన్. ఈరోజు మరొకసారి మగ్దల మరియమ్మ జీవితమును దేవుడు వాడిపోయినటువంటి తన జీవితంలో ఎక్కడ ఆగిపోయి రాళ్లతో కొట్టబడుతుందో అలాంటి వివచార జీవితం నుండి రక్షించాడు. కారణం, ఆమె వచ్చి యేసు పాదాలను గట్టిగా పట్టుకున్నది. లూకా 7:38 కన్నీలు మున్నీలుగా ఏడ్చింది. She came to the feet of Jesus, Mary Magdalene, and fell at his feet and wept bitterly. Luke 7:38. ఈ రోజులు ముగ్గురు రాజులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల ముందు నమస్కరించినట్టు మనం కూడా నమస్కరించే రోజులు ఇవి. పాడుదాం, స్తుతిద్దాం. ఆయన పాదాల క్రింద మనకు కూడా నెమ్మది, శాంతి, రక్షణ కలుగునుగాక. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. వాడిపోయిన నా జీవితము జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. పాదాలు పట్టుకొన్న మగ్దలెనవలే నీ పాదాలు పట్టుకొని విలపిస్తున్నా. పాదాలు పట్టుకున్న మగ్దలెనవలే నీ పాదాలు పట్టుకొని విలపిస్తున్నా. కన్నీళ్ళు తుడువుము యేసయ్యా, కన్నీరు తుడువుము యేసయ్యా. నా మొర వినుము యేసయ్యా, నా మొర వినుము యేసయ్యా. ఆనంద బాష్పంగా మార్చుమా, ఆనంద బాష్పంగా
మార్చుమా. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంకొక పాపి స్త్రీ గురించి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 8:10లో వారందరూ ఎక్కడ అని ప్రభు అడుగుతాడు. అంటే రాళ్లతో నిన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ, ఎవరు నిన్ను శిక్షించలేదా అని ప్రభు అడుగుతాడు. లేదు ప్రభు అని ఆమె చెప్పినప్పుడు, నేను కూడా నిన్ను శిక్షింపను, ఇక పాపం చేయకు అని ప్రభు చెప్తాడు. John chapter 8 we hear about another lady who was caught in adultery, and verse 10 we hear Jesus asks a question, where are they who came to stone you? And he asked him, nobody punished you? She said, nobody, sir. And then Lord said, neither me will condemn you, go, don't sin anymore. తీర్పు చేసే దేవుడు కాదు, శిక్షించే దేవుడు కాదు, మన్నించి రక్షించే దేవుడని యోహాను 3:17 చెప్తుంది. అవర్ గాడ్ ఈజ్ నాట్ అ గాడ్ హూ పనిషెస్ us, he doesn't condemn us, but rather he saves us. John 3:17. అందుకే వచ్చాడు ఆగమన కాలం అంటే రాకడ, మనల్ని శిక్షించుటకు కాదు, మన్నించుటకు రక్షించుటకు వచ్చే దేవుణ్ణి ఆరాధిద్దాం ఈ పాట ద్వారా. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. పాప జీవితం వదలలేక నేను ఏడ్వగా
జాలితో నన్ను చూచి మార్చు యేసయ్యా. పాప జీవితం బదలలేక నేను ఏడ్వగా జాలితో నన్ను చూచి మార్చు యేసయ్యా. తీర్పు చేయడు యేసు, తీర్పు చేయడు యేసు, క్షమించే దేవుడు యేసు, క్షమించే దేవుడు యేసు, రక్షించే దేవుడు యేసు, రక్షించే దేవుడు యేసు, వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. క్షమించి రక్షించే దేవుని వైపు చూస్తూ ఆయన రాకడ కోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అయోగ్యులు అని ఒప్పుకోవడం దైవ దృష్టిలో అది విలువైన ఒక జీవితముగా మలచటానికి ఒక మార్గం. ఆ పనిని ఎప్పుడు పౌలు చేసేవాడు. 1 తిమోతి 1 అధ్యాయం 13వ వచనం నుండి, పూర్వము నేను ఆయనను దూషించినను ఆయన సంఘానే నేను బాధ పెట్టినను, కానీ దేవుడు నా మీద కృప చూపాడు, నియమించాడు, నా సేవ కోసం కృతజ్ఞతలే ఉన్నాడని కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాడు. మన స్టోరీ అంతా మనం వెనుతిరిగి చూస్తే మనలను కూడా దేవుడు ఎక్కడో నుండి ఎన్నుకొన్నాడు. అన్వర్ది అస్ వి ఆర్, గాడ్ మేడ్ అస్ వర్ది. అయోగ్యులైన మనలను కూడా దేవుడు యోగ్యులుగా చేసే దేవుడు. ఆమేన్. 1 తిమోతి 1 అధ్యాయం 13, 1 Timothy 1:13 says like that. That's why Paul always acknowledges in 1 Corinthians 15:9 and 10. He says, ఏలైన అపోస్తులందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తులుడు అని పిలువబడుటకు నేను అయోగ్యుడను, కానీ దేవుడు కృప నన్ను ఈ విధంగా లేవనెత్తింది. ఐఎమ్ అన్వర్ది, ఐఎమ్ నాట్ ఫిట్ ఫార్ టు బికమ్ అన్ అపోస్టల్, బట్ గాడ్స్ గ్రేస్ హస్ లిఫ్టెడ్ మీ అప్. 1 Corinthians 15:10 పాడుదాం. మనలను కూడా యోగ్యులుగా అయోగ్యులైన మనలను చేసే దేవుని రాకడా జరుగునుగాక. ఆమేన్. పాపిన దోషములను తొలగించెను, పరిశుద్ధునిగా మలచి నన్ను సేవకు పిలిచెను. పాపిన దోషములను తొలగించెను, పరిశుద్ధునిగా మలచి సేవకు నన్ను పిలిచెను. అయోగ్యుడు నన్ను పిలిచెను, అయోగ్యుడు నన్ను పిలిచెను. ప్రపంచ
సువార్త సేవకై, ప్రపంచ సువార్త సేవకై ఎంతో గొప్ప భాగ్యము, ఎంతో గొప్ప భాగ్యము. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. ఈ విధముగా మనందరిని యోగ్యులుగా చేయుటకు జరుగుతున్న రాకడ రెండవ రోజు ప్రార్థన. ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు తన రాకడ ద్వారా మనమందరం భద్రంగా ఉండుటకు ఈ నెలలో రాబోయే సంవత్సరంలో దీవించాలని మరొకసారి సమర్పించుకుందాం. ఫర్ హిస్ కమింగ్ ద అడ్వెంట్ మే గాడ్ ప్రొటెక్ట్ ఈచ్ వన్ ఆఫ్ us దిస్ మంత్ అండ్ ద ఇయర్ టు కమ్. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్యకారుణ్యమా, దివ్యకారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్ కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ఒకసారి దేవుని రాకడ ద్వారా ఆమె జీవితంలో మరి పూర్తిగా మారిపోయి చివరికి
సిలువైనా సరే అది పెద్ద రిస్క్తో కూడిన పని. ఎందుకంటే ఈటను బల్ల ముందుతో పొడిచే లోకం అది. యేసుప్రభు సిలువను మోసి సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక స్త్రీ ధైర్యముతో యేసు సిలువ క్రింద నిలబడింది. కారణం, ఆమె పొందుకున్నటువంటి దేవుని యొక్క కరుణకు రుణం తీర్చడానికి వచ్చి నిలబడింది. రిస్క్, చంపినా సరే ఇంకా ఈయన ప్రేమ నాకు కావాలి అని ఆయనతో నిలబడిన స్త్రీకి పేరే మారి మగ్దలేనా. మనకు కూడా దేవుడు అనేక సార్లు అనేక పాపం నుండి రక్షించి దీవించి మనము రుణం తీర్చడానికి ఇంకా బ్రతికిచ్చి ఉంటాడు. అందువలన దానికి రుణపడి ఈ ఆగమన కాలం, ఇంకొక ఆగమన కాలం ఎంతమందికి దొరికిందండి? చాలామంది సమాధికి వెళ్ళిపోయారు. మనకు ఇంకొక ఆగమన కాలం. ద లార్డ్ ఈస్ గివింగ్ వన్ మోర్ అడ్వాంట్. హౌ మర్సిఫుల్ ఈస్ దిస్ లేడీ మేరీ మ్యాగ్దలిన్ వాజ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్. షీ టుక్ అ రిస్క్. యూ కిల్ మీ, డూ ఎనీథింగ్. as a lady she goes and stands with Jesus under the cross. ఆ గుండె ధైర్యం మనకు రావాలి. అలాగే మన అనుదిన సిలువలు మనం మోయటానికి దేవుడు నేర్పించడానికే వస్తున్నాడు ఈ లోకానికి మనిషిగా. హౌ టు క్యారీ ద క్రాస్ ఎవ్రీ డే హి విల్ టీచ్ us by his coming. పాడుదాం. అనుదిన సిలువను మోయుటకు, యేసు సిలువ క్రింద నిలబడి ప్రార్థించుటకు ఈ దినములు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చిన దైవం యేసు. సిలువ క్రింద నిలబడిన మగ్దలేన వలె నీతోని నిలబడ వరము నీయుమా. సిలువ క్రింద నిలబడిన మగ్దలేన వలె నీతోనే నిలబడ వరము నీయుమా. అనుదిన సిలువను మోసి, అనుదిన సిలువను మోసి అనుక్షణం నిన్నే చూచి, అనుక్షణం నిన్నే చూచి సాగెదా నీ కృప చేత, సాగెదా నీ కృప చేత. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సిలువను మోయలేక బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ పాదాలు పట్టుకొని రోజు ఏడుస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నా పాపమును మన్నించమని నీ పాదాలు పట్టుకున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కుటుంబ భారమును మోయలేకపోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగమన కాలంలో రెండవ రోజున ఈ రోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగమన కాలంలో తపోక్రియలు చేసి సిద్ధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నేను అయోగ్యుడని యోగ్యుడుగా చేయమని ప్రార్థిస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ తెలుగు వడకానికి వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యువతి యువకుల వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండో వారంలో జరుగుతున్న ఇంగ్లీష్ వడకం, ఆగమన కాలం, దేవుడు రాకడ, ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ మనకు నేర్పించేది. తర్వాత ఈ నూతన సంవత్సరం కోసం సిద్ధపడే గొప్ప వడకం. అలాగే గమనించండి, ఈ నెలలో మరి 4వ వారంలో కాదు తెలుగు వడకం, 3వ వారంలో డిసెంబర్ 16 సాయంత్రం నుంచి 20 సాయంత్రం వరకు జరుగుతుంది. క్రిస్మస్ ముందుగా సిద్ధపడే గొప్ప రోజులు. అలాగే కొత్త సంవత్సరం ప్రభు ఆశీర్వదించే సంవత్సరంగా మారాలని శుద్ధి చేసుకోవటానికి మంచి అవకాశం. 16 సాయంత్రం నుంచి 20 సాయంత్రం వరకు త్వరగా రూమ్స్ కూడా బుక్ చేసుకోండి. రూమ్స్ అందుబాటులో ఉండే, చలికాలం, అందువలన వచ్చే వాళ్ళు కూడా కొద్దిగా మీరు దుప్పట్లు, తర్వాత షాల్వా, మరి మీరు ఇవన్నీ ధరించి ఇక్కడ పాల్గొనటానికి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు 2.5 రోజులే మీ పిల్లలు అనగా యువతి యువకులను ఇక్కడికి పంపండి. యువతి యువకులు చాలా శోధనలో ఉన్నారు, తర్వాత పడిపోయి లేవలేకపోతారు. అందుకే లేపటానికి మంచి వడకం, దానికి పేరు నక్షత్రంలాగా ప్రకాశించే వడకం. దిస్ కమింగ్ retreat will be a retreat called Shining Like Stars for the youth. That is 26th evening to 29th afternoon, 2.5 days. Come and be blessed, dear brothers and sisters. రేపటి దినం చాలా ప్రాముఖ్యమైన రోజులు. ఇండియా మొత్తం సెలబ్రేట్ చేయవలసిన గొప్ప రోజు. చాలామంది గోవా దాకా వెళ్ళలేరు. ఈ సంవత్సరం గోవాలో పునీత ఫ్రాన్సిస్ సవరి వారి యొక్క దేహంను మరొకసారి ప్రజలు చూడటానికి దండోపతండముగా వెళుతున్నారు. ప్రొసెషన్ జరుగుతున్నాయి. మనలో అందరూ వెళ్ళలేము. కావున ఇక్కడ మనము ఆయనను తలంచి ఆయన ద్వారా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, రావయ్యా యేసయ్యా, ఫ్రాన్సిస్ సవరి వారి ద్వారా వచ్చావు, అనేక అద్భుతాలు చేశావు, ఇప్పుడు మా మధ్యలో రండి అని ప్రార్థించే గొప్ప రోజు రేపటి దినం. టుమారో is a special day, Francis Xavier's feast day, a special day for India. All of us may not be able to go to Goa, but we will have in the form of spirit a procession with him to go to Jesus and be blessed. So tomorrow please pray through him to Jesus. రేపటి దినం ప్రార్థన అర్పించే వాళ్ళందరూ పునీత ఫ్రాన్సిస్ సవరి వారి ద్వారా అని ప్రార్థన అర్పించాలని మనవి చేస్తూ ఉన్నాను. చివరి గుర్తు, వేక్కువనే మనము దేవుని వెదకితే దొరుకుతాడంట దేవుడు. ఎందుకంటే వేక్కువనే ఆయనను వెదకింది ఇప్పుడు దాకా చెప్పిన మరియ మగ్దలేనమ్మ. అందరూ నిద్రపోయే టైం అది. తన జీవితంలో రుణము తీర్చడానికి టైం దొరకదని తెల్లవారక ముందే మగ్దలన్న మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళింది. అక్కడ యేసుప్రభు ఆమెకి దర్శనమిచ్చాడు. యోహాను 20:1, యోహాను 20:16. Early morning those who seek the Lord they will find, as the psalmist says. According to John chapter 20 verse 1 and 20:16, we hear Mary Magdalene went early morning seeking for God, and Jesus gave her a vision of him. పాడుదాం, దేవా నీ దర్శనం చూడాలి, నీ స్వరం వినాలి, నన్ను కూడా నీవు పేరు పెట్టి మరియా అని పిలిచినట్టు పిలువాలని దేవుని ఆశతో ప్రార్థించి ముగిస్తాం. ఆగమన కాలంలో 2వ రాకడ కోసం దేవుడు వస్తున్న 2వ రోజు ఈరోజు, సెకండ్ డే ఆఫ్ బ్యూటిఫుల్ అడ్వాన్స్ సీజన్. పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. తమిళం పాట, తమిళంలో కూడా పాడుదాం. தேடி வந்த தெய்வம் இயேசு, என்னை தேடி வந்த தெய்வம் இயேசு, வாடி நின்ற என்னையே வாழ வைத்திட தேடி வந்த தெய்வம் இயேசு, వెదకి వచ్చిన దైవం యేసు,
నన్ను వెదకి వచ్చిన దైవం యేసు. వేకువని వెదకిన మగ్దలెనవడే, వేకువని నిన్ను నేను వెదకెదనయ్యా. వేకువని వెదకిన మగ్దలెనవలే, వేకువని నిన్ను నేను వెదకినానయ్యా. దర్శనం నేను చూడాలి, దర్శనం నేను చూడాలి, నీ స్వరం నేను వినాలి, నీ స్వరం నేను వినాలి. పేరు పెట్టి నీవు నన్ను పిలువాలి, పేరు పెట్టి నీవు నన్ను పిలువాలి. వాడిపోయిన నా బ్రతుకును జీవింపచేయ వెదకి వచ్చితివా బాలయేసువా. చూశారు, మీలో చాలామంది వినే ఉంటారు, అనిత అని దేవుడు ఈ ఉడకంలో కూడా పేరు పెట్టి పిలిచాడు. అనేక మంది దర్శనం చూశారు, వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు. అలాగే ఈ దినములలో మీకు దేవుడు దర్శనమిచ్చి మీ కుటుంబాన్ని నడిపించునుగాక. ఆమేన్. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అనూష, సుమలత, దేవుడు మీ అందరినీ పేరు పెట్టి పిల్లచ్చి ఎన్నడూ లేని ఆ అంధకారాన్ని తొలగించి గొప్ప వెలుగు మీ మీద ప్రకాశింపే చేసే దర్శనంను ప్రభు చూపిస్తూ ఉన్నాడు. మీరు వెలుగుతో నింపబడి సాక్ష్యం చెప్పే దినంలో వచ్చునుగాక. ఆమేన్. ఒక వ్యక్తికి లంగ్స్ అంతా పాడైపోయింది అంటే డాక్టర్ చెప్తున్నారు కొద్దిగా కష్టమే అంటున్నారు. కష్టం కాదు, దేవుడి ఇష్టముగా నేను ఆశీర్వదించి స్వస్థపరుస్తూ ఉన్నాడు. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. వెదకి వచ్చిన దేవుడు, తప్పిపోయిన మనలను వెదకి వచ్చిన దేవుడు, పోగొట్టుకున్న దానిని మనకు దయచేసే సంవత్సరమును ఈ పాట ద్వారా దయచేసి పితా, పుత్ర, పవిత్ర ఆత్మ దీవించునుగాక. As the Lord is seeking to give us all that we lost, may this month and the month that is going to come, the New Year's, be blessed in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. దయచేసి గమనించండి, ఒక ప్రత్యేక ప్రకటన.
యువతి ఒకళ్ళ వడకంలో అమ్మాయిలు ఒక సైడు అబ్బాయిలు ఒక సైడు ఉంటారు. అందువలన దయచేసి అలా మీరు 2 బ్యాగ్లో సిద్ధపరచుకుని రావాలని మనవి చేస్తున్నాను. బాయ్స్ అండ్ గర్ల్స్ విల్ బీ ఇన్ 2 different places in the youth retreat. Kindly note that, so accordingly prepare your baggage and come. వెదకి వచ్చిన దైవం యేసు, నన్ను వెదకి వచ్చిన దేవుడు యేసయ్యా.